వేదం ప్రబంధం అందరికీ కూడాను శుభోదయం. మరి భగవద్గీత నేర్చుకుందాం అనే కార్యక్రమంలో మరి ఇంతవరకు కూడా మనము దాదాపుగా 26 శ్లోకాల వరకు నేర్చుకుందాము. మరి ఈరోజు క్లాసులో 27వ శ్లోకం నుంచి నేర్చుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ముందుగా ధ్యాన శ్లోకం. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. మరి నిన్నటి రోజులో 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం కదా, అది ఒకసారి చూద్దాం. పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. మరి ఈరోజు 27వ శ్లోకము ఒకసారి చూద్దాం. శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ 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 సుహృదశ్చైవ 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 శ్వశురాన్ సుహృదశ్చైవ ఉభయోరపి సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయః తాన్ సమీక్షస తాన్ సమీక్షస తాన్ సమీక్షస కౌంతేయ కౌంతేయః కౌంతేయః తాన్ సమీక్షస కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఇక్కడ బంధూన్ అవస్థితాన్ విరిచి చెప్పాలి. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఇక 28వ శ్లోకం చూద్దాం. కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం 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 స్వజనం 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 కృష్ణ కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం 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 సముపస్థితం సముపస్థితం సముపస్థితం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం. ఇక 29వ శ్లోకము. సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి సీదంతి మమ గాత్రాణి
मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे वेपथुश्च 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 शरीरे मे रोमहर्षश्च 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 जायते जायते रोमहर्षश्च जायते మళ్ళీ ఒకసారి सीदन्ति मम गात्राणि सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे मे वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते रोमहर्षश्च जायते ఇక 30వ శ్లోకం చూద్దాం. గాంధీవం 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 స్రంసతే స్రంసతే హస్తాత్ హస్తాత్ గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం స్రంసతే హస్తాత్ గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ 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 పరిదహ్యతే 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 न च शक्नो न च शक्नो न च शक्नो म्यवस्थातुं म्यवस्थातुं न च शक्नोम्यवस्थातुं न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः भ्रमतीव च भ्रमतीव च मे मनः मे मनः भ्रमतीव च मे मनः భ్రమతీవ చ మే మనః. మళ్ళీ ఒకసారి చూద్దాం. గాంధీవం సంసతే హస్తాత్ గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే త్వక్చైవ పరిదహ్యతే న చ శక్నోమ్యवस्थातुం న చ శక్నోమ్యवस्थातुం భ్రమతీవ చ మే మనః భ్రమతీవ చ మే మనః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మరి ఈ యొక్క గీతా యజ్ఞంలో మరి ఈ భగవద్గీత పారాయణాన్ని అందరికీ అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క యూట్యూబ్లో ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువ మందికి అందాలి, ఎక్కువ మంది నేర్చుకోవాలంటే అందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ధన్యవాదం.